మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు ఈ రోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా కృత్యం, ఇందులో థీమ్ పెంపుడు మరియు అడవి జంతువులు. కథ వచ్చి పార్కులో మింటూ జిమ్మి. కథ పేరేమి? పట్టుకోవాలి బంగారు, అందరూ చెప్పు పట్టుకోవాలి, మన శబ్దంగా ఉండాలి. కథ పేరు పార్కు మింటూ జిమ్మి. పిల్లలు మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? కాదు నాయన, మీ జంతువులు పెంపుడు జంతువులు పిల్లులు కుక్కలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? మేకలు ఆవులు ఇవన్నీ ఉన్నాయి లేదమ్మా? మీ కుక్క ఉందా? సరే సరే. ఇప్పుడు కుక్కని ఎక్కడ కట్టేస్తారు మీరు? ఇంట్లో కట్టేస్తారు, ఇంటి బయట కట్టేస్తారు. వెరీ గుడ్, బయట కట్టేస్తారు, మీరు ఇంట్లోనే కట్టేస్తారు. వెరీ గుడ్. ఆ కుక్కకి మీరు ఏమేమి పెడతారు ఆహారము? ఏమ్మా? అన్నం పెడతారా? ఇంకా ఇంకా ఏం పెడతారు? సరే, అన్నము, పాలు, మటన్ చికెన్ తింటే, మటన్ పీసులు, చికెన్ పీసులు తింటే, చేపల చారు తింటే అన్ని ఎత్తుకు వేస్తే ఒక బాగా తినేస్తుందా లేదా? ఫాస్ట్గా తినేస్తుంది. దానికి మటన్ చికెన్ చేపలు అంటే కుక్కకి అది ఎక్కువ మాంసాహారం అన్నమాట. అది ఎక్కడ వాసన ఏమున్నా వాసన పట్టుకున్నది. ఎవరింట్లో మటన్ చేసినారో, ఎవరింట్లో చికెన్ చేసినారో, ఎవరింట్లో చేపల వాసన అని, కోడిగుడ్డు చేసినారని వాసన పట్టుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర పోయి అట్లా వాసన పట్టుకొని ఎప్పుడైనా కుక్కలకి పాపం జ్వరం వచ్చేస్తే, కాలుకి దెబ్బ తగిలితే దాన్ని ఎవరినో రాయి చేసి సరిపోతా ఉంటే ఎప్పుడైనా వెటర్నరీ డాక్టర్ వచ్చి దాని కాలుకి మందు పూసాడా? చూసారా పిల్లలు? అమ్మ, కుక్కలకి, జంతువులకు కానీ, పిల్లలకు కానీ, ఆవులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ, ఎనుములకు కానీ వీటికి అంతా పాపం దెబ్బలు తగిలితే మనం ఫోన్ చేస్తే వెటర్నరీ డాక్టర్ వస్తాడు. వచ్చి ఒక క్యాట్ దెబ్బ తగిలింది, ఏమైంది అని చూసి పాపము దానికి వెటర్నరీ డాక్టరు పెద్ద బాక్స్ తెచ్చుకుంటాడు, మందుల బాక్సు. అందులో దానికి మందు పూస్తాడు కుక్కకి. మనుషులకే కాదమ్మా, జంతువులు కూడా దెబ్బ తగిలింది. దానికి కూడా ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ వచ్చి దానికి మందు పూసి కాలేమన్నా ఇరిగిపోతే కాలు ఇట్లా సాపి బాగా ఆ కాలుకి ఇట్లంతా బాగా కరెక్ట్గా పెట్టి కాలుకి చూడు నన్ను విజ్ఞానం. ఒక్క కాలుకి చూడు, ఒక్క కాలుకి దెబ్బ తగిలితే ఇట్లా చూసి ఏమన్నా తగిలిందేమో అని మందు ఎత్తుకొని ఇక్కడ పూసి బాగా దాన్ని ఇట్లా టైట్ చేసి బాగా ఇట్లా కట్టి కట్టేస్తాను కుక్కకి, కాలుకి కూడా. ఏమంటే అది భిన్నంగా మానిపోవాలని. మీరు ఎప్పుడైనా పార్కుల్లో కుక్కల్ని పిల్లల్ని చూసారా? దానికి ఆహారం ఏం పెడతారు అక్కడ? సరే సరే సరే, ఓకే. అన్నీ పెడతారా? పార్కుల్లో అన్నీ పెడతారు అన్నమాట. ఓకేనా? మీరు ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర కుక్క అన్నం వేసినారా? వేయాలమ్మా. మనము నానా బంగారు అస్వీతో మనకు జంతువుల మీద ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, ఆప్యాయత ఉండాలి, జాలి ఉండాలి, కరుణ ఉండాలి. జంతువులు మనం ఎప్పుడు కొట్టకూడదు, రాళ్ళతో ఇసిరిసిరి వేయకూడదు. అది కూడా ఒక ప్రాణే. మనకి ఏదన్నా రాయి ఊరు వేసుకో నొప్పి అంటామా లేదా? పాపము కుక్కల్ని, పిల్లుల్ని, ఆవుల్ని, ఎనుముల్ని, మేకల్ని, గొర్రెల్ని రాళ్ళతో మనం వేస్తే అవి ఎంత బాధపడతాయమ్మా, చాలా బాధపడతాయి కదా బంగారు. అది ఆవు అది ఆవు ఏడుస్తుంది నొప్పి. కాబట్టి మనము జంతువుల మీద జంతువులతో ఉండాలి. రాళ్ళతో కట్టెలతో ఎత్తుకుంటే పో మా ఇంటికి వచ్చినావు పో అని రాయితే వేసేది మనం చేయకూడదు తప్పు. ఓకేనా? ఇప్పుడు మనం కథలోకి వచ్చేద్దామా? కథ పేరు పార్కులో మింటూ జిమ్మి. ఒకరోజు ఉదయం వర్షం పడుతున్నప్పుడు మింటూ అనే కోతి మరియు జిమ్మి అనే కుక్క పార్కులో కూర్చొని ఉన్నాయి. పిల్లలు, ఒకరోజు మింటూ జిమ్మి అనేది కోతి కుక్క పార్కులో అవి
పిల్లలు వర్షం పడతా ఉంటే పార్కులో రెండు పాపము మనకు కూడా వర్షం వస్తే తెలిసిపోతే అది పోతాయి కదా మనం తెలిసిపోయింది కుక్క తర్వాత వచ్చి కోతి వర్షానికి తెలిసిపోయింది పార్కులో పాపము ఉన్నాయన్నమాట. ఉంటే అప్పుడు జిమ్ము మింటుని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందంట. ఎవరు పవన్? ఎవరు బంగారు? మింటు అంటే కోతి, జిమ్మి అంటే కుక్క. ఓకేనా? కుక్క ఎక్కడ కూర్చొని ఉన్నాయంటే రెండు భయంగా ఉన్నప్పుడు జిమ్మి మింటుని జిమ్మి గగన్ సాయి చదగట్టు గగన్ సాయి చదగట్టు మింటూ జిమ్మిని అడిగిందంట. జిమ్మి జిమ్మి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏమైంది నీకు జిమ్మి అని మింటూ అడిగిందంట. ఎవరిని? జిమ్మి. అప్పుడు వినాలి, నేను అడవిలో ఉండేదాన్ని. కోతులు ఎక్కువ అడవుల్లో ఉంటాయా లేదా? ఉంటాయి లేదా నాన్న? ఉంటాయి లేదా? అప్పుడు నేను అడవిలో ఉండేదాన్ని. నేను దారి తప్పిపోయి వికాసు పవన్ నేను దారి తప్పిపోయి మీకు వచ్చేస్తున్నాను. అని పాపం కోతి బాధపడతా ఉందంట. అవునా కాదా పిల్లలు? నేను ఇప్పుడు అడవిలోకి ఎట్లా పోయేది? నాకు దారి చదివి కట్టమచ్చేది. నేను ఎట్లా పోయేది అడవిలోకి? నాకు దారి తెలియదు. ఏడుస్తాను. ఎవరు? మింటూ 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 అంటే కోతి. ఏడుస్తా ఉంటే అప్పుడు పాపం జిమ్మి వచ్చి మింటూతో, అయ్యో అవునా నీకు అట్లా అన్యాయం జరిగిందా? నువ్వు అడవిలో నుంచి తప్పిపోయి వచ్చేసావా? దారి తప్పిపోయావా? నేను కూడా అంతే. నేను కూడా ఏమే అని ఏమో చెప్పింది రాధికానే. వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని నేను. కుక్క చెప్తా ఉంది కోతితో, నేను కూడా రాధిక వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. రోజు నాకు మంచి భోజనం పెట్టేవాళ్ళు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు, నాకు రోజు స్నానం చేసేవాళ్ళు, నాకు మటను చికెను చేపల చారు పెట్టేవాళ్ళు. నేను బాగా తినేదాన్ని. దొంగలు ఎవరైనా వస్తే భౌ 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 అని నేను అరిసేదాన్ని. అట్లా బాగా నాకు వాళ్ళు భోజనం పెట్టి దొంగలు ఎవరైనా వస్తే మురిగేదాన్ని. ఏం చేసేది? రోజు నేను ఎవరితో రాధికతో కలిసి నేను బంతి ఆట వదులు బంతి ఆట ఆడుకునేదాన్ని. మనం కూడా బంతి ఆట ఆడుకుంటామా లేదా? రోజు నేను పార్కులో నడిచేదాన్ని. రోజు మేము ఇద్దరు పార్కుకి వెళ్ళే వాళ్ళం. నేను రాధిక ముందు పోతే నేను వెనకాల పోయేది. వెనకాల పోయి మేము పార్కులో ఆటలు ఆడుకునే వాళ్ళం, బంతి ఆట ఆడుకునే వాళ్ళం, రింగాట ఆడుకునే వాళ్ళం. ఇట్లా మేము చాలా ఆనందంగా ఉండేవాళ్ళం అనమాట. సరే నేనంటే రాధికనన్ని ప్రేమగా చూసుకునేది. మేమిద్దరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అశ్విన్ నేనంటే చాలా ప్రేమ అని చెప్పిందంటే ఎవరు? జిమ్మి కుక్క కోతితో. ఓకేనా? అప్పుడు నేను ఒకరోజు వస్తా ఉంటే పిల్లలు రిత్విక్ సైలెంట్గా ఉండాలి పాపము. అప్పుడు కోతి అని చెప్పి నేను కూడా అడవిలో కోతులతో ఆడుకునేదాన్ని. కోతి కొమ్మ చాట ఆడేది. కోతులు చూస్తున్నారు కదా కొమ్మల పైన ఎగిరితే ఆడపోయి పడేది, ఆడగిరితే నడిచి పడేది కోతులు. వైద్యుల మంది ఎంత బాగా నడుచుకొని పోతాయి చూసినారు కదా ఎప్పుడైనా? మా ఇంటి పైన ఎంత బాగా నడుస్తాయి కదా అవి, అంత బాగా నడిచావు అనమాట. సరే పండ్లు కోసుకొని పండ్లలో కోతి పండ్లన్నీ పెరిగి తినేవాళ్ళం. కానీ నేను ఎట్లా జాగ్రత్త వచ్చేసాను. అందుకే నేను ఈ పార్కులో కూర్చున్నాను. నాకు దిక్కు తోచలేదు. ఎవరైనా వస్తారేమో, జంతువులు ఏమన్నా వస్తే నేను వాళ్ళకి వెళ్ళిపోతానని బాధపడిందంటే కోతి. అప్పుడు పిల్లలు నాకు అడవిలో చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంటే ఎవరికి? కోతికి. జిరాఫీ, ఎలుకబంటి, పులి, సింహము,
నక్క, తోడేలు, ఇవన్నీ ఫ్రెండ్స్ అంట. ఎవరికి? కోతికి. ఏనుగు కూడా ఫ్రెండ్ అంట. వాళ్ళతో నేను చాలా ఆట ఆడుకునేదాన్ని. నాకు బాధగా ఉంది. ఆ ఫ్రెండ్స్ ఎవరు లేని దానికి రితిక్ ఫ్రెండ్స్ ఎవరు లేదు, నాకు బాధగా ఉంది. నీ కోతి బాధపడిందంట. అప్పుడు ఆ విధంగా ఊరుకోరు బాధపడుకుంటూ ఉన్నారంట. ఈ లోపలే రాధిక నాన్న గానవి అట్లా మాట్లాడుకోరు బాధపడతా ఉంటే రాధిక మెల్లిగా వచ్చిందంట. రాధిక మెల్లిగా వస్తా ఉంటే ఇక్కడ చూసేసిందంట. ఎవరు? జిమ్మి అంటే ఎవరు? కుక్క చూసేసిందంట. అప్పుడు పరిగెత్తిపోయిందంట కుక్క. పరిగెత్తిపోయి రాధికాని ఇట్లా గట్టిగా దబ్బుకొని కౌగిలించుకునిందంట. ఎక్కడికి వెళ్ళిపోయావు రాధిక, నన్ను వదిలేసి వాడికి పోయాను వాడి మీదలే అని పోయి దబ్బుకునిందంట రాధికాని కుక్క జిమ్మి. పోయి దబ్బుకుంటే అప్పుడు రాధిక చెప్పిందంట, అయ్యో ఆ రోజు నేను నిన్ని పట్టుకొని వస్తా అంటే తాడు ఊడిపోయింది, నువ్వు ఏడుకో తాడు లేదని నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు కాస్తా ఉన్నావు, మేము కూడా ఎత్తాం జిమ్మి. ఆ రోజు నుంచి నువ్వు మాకు కనిపించినే లేదు, నువ్వు ఏడు వెళ్ళిపోయినావు, నువ్వు బాధపడద్దు జిమ్మి, నేను వచ్చేసినాను జిమ్మి, నేను నిన్ను వదలు జిమ్మి, నేను భద్రంగా చూసుకుంటా, మన ఇంటికి వెళ్ళిపోదామా, నీకు రోజు మటన్లు చికెన్లు చేపలు పెడతాను, నువ్వు బాధపడద్దు జిమ్మి నిన్నంట రాధిక. ఏడుపు వచ్చేసిందంట జిమ్మికి. రాధిక కనిపించేలాగా ఓకేనా. అప్పుడు చెప్పేసి కోతికి చెప్పిందంటే జిమ్మి ఏమని, సరే భద్రము ఏమి కోతికి చెప్పిందంట, నేను వెళ్తున్నాను అని. కుక్క కోతికి చెప్పేసి రాధికతో రాధికతో వెళ్ళిపోయిందంట. అట్లనే చూపిస్తుంది. ఆడ కూర్చో చూడండి, చూడు బంగారు చూడు, మీరు ఆడ కూర్చుంటుంది కనిపించేది. సరే మీరు అక్కడ పోయి కూర్చునేయండి, కూర్చునేయండి, బిన్న తొందరగా పోయి కూర్చునేయండి మీ ప్లేస్లో. కూర్చోండి పోయి. తర్వాత పిల్లలు ఆ తర్వాత ఒక వాచ్మెన్ వచ్చాడంట పార్క్ దగ్గరికి. రిత్విక్ కూర్చోబాగారు, కూర్చోమా కూర్చోబాగా. తర్వాత ఒక బాడీ అక్కడికి సెక్యూరిటీ గార్డ్ వచ్చాడంట పార్క్ లోకి. వస్తే ఏమి అప్పుడు కోతిని పవన్ కోతిని పట్టుకొని నువ్వు బాధపడద్దు ఏడుస్తా ఉందంట కోతి. నేను ఒంటరి అయిపోయినాను, జిమ్మి వెళ్ళిపోయింది రాధికతో, నేను ఒకటే ఎక్కడుండేది పార్క్లో మీ ఏడుస్తా ఉందంటే కోతి. అప్పుడు విజ్ఞాన్ రామ్ ఎవరు వచ్చారు? అక్కడికి ఉంటారు కదా సెక్యూరిటీ గార్డ్స్ పార్కుల్లో, ఆయన వచ్చి చూడన్నా విజ్ఞాన్ నువ్వేం బాధపడద్దు, నేనున్నాను, నేను తీసుకుపోయి అడవులకు భద్రంగా వదిలేస్తా, నువ్వు మీ ఫ్రెండ్స్తో నీ స్నేహితులతో బాగా ఆడుకుందు, నీ ఫ్రెండ్స్ ఎవరెవరు తెలుసా అంటే అప్పుడు చెప్పిందంటే కోతి ఏమని, నా ఫ్రెండ్స్ జిరాఫీ విజ్ఞాన్ జిరాఫీ, పులి, సింహము, ఏనుగు వెళ్తానంట. అప్పుడు ఆ యొక్క ఎవరు సెక్యూరిటీ గార్డు కోతిని పట్టుకొని గట్టిగా భద్రంగా ఎక్కిపోయి అడవిలో వదిలేసినాడంట. అడవిలో వదిలేస్తే హ్యాపీగా ఎగురుకుంటూ బాయ్ చెప్పిందంట సెక్యూరిటీ గార్డ్కి. ధన్యవాదాలు చెప్పిందంట. ఏమని, నీకు కృతజ్ఞతలు, నన్ను భద్రంగా అడవిలోకి తెచ్చి వదిలేసావు, థ్యాంక్ యూ అని చెప్పేసి బాయ్ చెప్పేసి అడవిలో హ్యాపీగా పోయి కోతి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎగిరి గంతులు వేసుకుంటూ జరిగిన కథంతా చెప్పిందంట. ఇట్లా ఒక రోజు నేను పోయి ఈ విధంగా పార్కులకు పోయినాను, నాకు అక్కడ ఒక ఫ్రెండ్ ఏర్పడింది, నాకు పరిచయం అయింది, మేమిద్దరు ఏడుస్తూ ఉన్నాము, రాజధాని వచ్చి అది తీసుకొని వెళ్ళిపోయి కుక్కుని నేను మాత్రమే ఒంటరిదయ్యాను. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు వచ్చినంత అందరికీ చెప్పిందంట జిరాఫీలకి, తర్వాత పులులకి, జింకలకి, ఏనుగులకి గన. అవునా కాదా? చెప్పిన తర్వాత అవంతా కూడా పోనీలే ఇప్పటికైనా నువ్వు భద్రంగా వచ్చేసావు అని చెప్పి అవి పక్కన నవ్వుకున్నాయండి. పిల్లలు నచ్చిందా? పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా లేదా? క్లాస్ కొట్టండి గట్టిగా.